హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఇక్కడ మనం చూస్తున్నాము ఎర్నింగ్ పొటెన్షియల్ 25,000 నుంచి 75,000 వరకు కూడా మనం పర్ మంత్కి ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకి వేదాంతు లెర్న్ లైవ్ ఆన్లైన్ ట్యూటరింగ్ అనేటటువంటి జాబు ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం వేదాంతు అనేటటువంటి అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. పార్ట్ టైం కింద మనం చేసుకున్నట్లయితే 25, లేదంటే ఫుల్ టైం కింద మనం చేసుకున్నట్లయితే 75 మనకి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి వీళ్ళు తెలియజేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే అండ్ యావరేజ్గా మనం చూసుకుంటే పర్ డే 500 రూపీస్ వరకు కూడా మనం ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఇది పార్ట్ టైం కింద చేసుకోవచ్చు, ఫుల్ టైం కింద చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోము. మనకి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం మనం ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్ ట్యూటరింగ్ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే చదివి ఉన్నారో ఆ సబ్జెక్టు చూస్ చేసుకొని మీరు ఈ యొక్క జాబ్ని మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఇంక వేరే నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా శాలరీ పే చేస్తారు, మొదలైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వేదాంత గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంచి కంపెనీ. చాలామంది కూడా ఇప్పటి వరకు కూడాను ఆన్లైన్ ట్యూటరింగ్ కింద జాయిన్ అయ్యి మంచిగా ఎర్నింగ్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఈ వేదాంతు అఫీషియల్ కెరీర్ పేజ్లో జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అప్ టు 12th వరకు కూడాను ఏ యొక్క క్లాస్ అయినా సరే మనం చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకొని మనకు సబ్జెక్టు ఏదైతే మనం చెప్పగలుగుతామో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని మనం వాళ్ళకి ఆన్లైన్ ట్యూటరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఒక రోజుకి ఒక 4 hours మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. నేను కేవలం ఏంటంటే స్మాల్ అమౌంట్ అనేది నేను చెప్పడం జరిగింది. ఒక రోజు 500 అని. మీ యొక్క కెపాసిటీని బట్టి రోజుకి 500 కాదు, 1000, 2000 కూడా ఎర్న్ చేసుకోవడానికి ఆన్లైన్ ట్యూటరింగ్లో మంచి అవకాశం అనేది ఈ యొక్క వేదాంతు వాళ్ళు కల్పిస్తున్నారనమాట. బికమ్ ఏ టీచర్ ఆన్ వేదాంతు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అప్లై నవ్వు అని చెప్పేసి మనం ఏ విధంగా అప్లై చేయాలో ఎండ్ ఆఫ్ ది వీడియో చూద్దాం అనమాట. సో వీళ్ళు ఏంటంటే వై టీచర్ విత్ వేదాంతులో ఎందుకు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత క్లియర్గా చదవండి. ఇచ్చిన ఒకవేళ ఏదైనా వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. నేను ఎవ్రీ వీడియోలో కూడా అదే చెప్తా ఉన్నాను. ఏ కంపెనీకి సంబంధించినటువంటి వీడియో ఇచ్చినా సరే ఆ వీడియో మనం చూసినట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఈ వేదాంతులో ఎందుకు టీచర్గా జాయిన్ అవ్వచ్చు అంటే ఎర్న్ చేసుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది. ఆల్సో కమ్యూనిటీ ఉంటుంది. అంటే మనకి టీచింగ్ కమ్యూనిటీ, మేక్ ఏ ఫ్రెండ్స్. అంటే ఇంకా మనలాగా చాలామంది వర్క్ చేసేవాళ్ళు మనకి ఆన్లైన్లో మనకి ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. గ్రేట్ కనెక్షన్, బ్యూటిఫుల్ స్టోరీస్. సో ఎవరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎర్న్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, అంటే ఏ ఏరియా నుంచి వర్క్ చేస్తున్నారు, ఈ విధమైనటువంటి చాలా రకాలైనటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో కంట్రిబ్యూట్ టు సమ్వన్స్ లైఫ్, షేరింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్యూర్ జాయ్ ఆఫ్ ది గివింగ్. సో మీరు ఒక పక్క ఈ యొక్క సబ్జెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ పిల్లలకి చెప్తూ ఉండి మీరు ఓ పక్క ఎర్న్ చేస్తూ చక్కగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎనీ టైం ఎనీవేరు. సో మీకు నచ్చినటువంటి, అంటే జనరల్గా వీళ్ళు ఇచ్చేటువంటి టైమింగ్ ఏంటంటే పర్ డేలో ఒక 4 hours మీకు నచ్చిన టైంలో చూస్ చేసుకుని ఆ పిల్లలకి మీరు ట్యూటరింగ్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. ఎర్నింగ్ పొటెన్షియల్ మనకి 25 నుంచి 75 వరకు కూడా, ఫుల్ టైం అయితే 75. మినిమం అయితే మనకి ఒక 4 hours పర్ డే ప్రకారం వర్క్ చేసుకున్నట్లయితే 25 వరకు కూడా మనకి ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది టీచర్ ఆన్ వేదాంతు. సో ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. కాన్స్టెంట్లీ అవైలబుల్. మినిమం నేను 4 hours అన్నాను కానీ మినిమం 3 hours పర్ డే వీళ్ళు చేస్తే సరిపోతుంది. అదేంటంటే టైమింగ్ అనేది ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 లోపు మీరు ఏదైనా సరే ఒక 4 hours మధ్యలో మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 4 నుంచి 10 ఎందుకన్నారంటే ఇప్పుడు 4 వరకు కూడాను జనరల్గా ఈ పిల్లలకి స్కూల్స్ అన్నీ ఉంటాయి. స్కూల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత 4 తర్వాత స్టార్ట్ అవుతాయి. మీరు ట్యూటరింగ్ అనేది స్టార్ట్ చేస్తే 10 లోపు మీరు ఒక 3 hours మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనమాట. విల్లింగ్ టు లెర్న్ అండ్ గ్రో. సో మీరు వాళ్ళకి చెప్పడమే కాకుండా ఇంకా మీరు ఇంకే కోర్సెస్ ఏమన్నా నేర్చుకోవాలన్నా సరే వాళ్ళ ట్రైనింగ్ అన్ని కూడాను, సర్టిఫికేషన్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడాను టీచర్స్కి ప్రొవైడ్ చేస్తారని
చెప్పేసి కూడా చెప్తా ఉన్నారనమాట. క్రియేటివ్ కంటెంట్. సో మీరు చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అనేది చక్కగా చేస్తూ వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఈ విధంగా టీచర్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్గా చదవండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత ఇప్పుడు సంపాదిస్తున్నారు, ఏంటి మొదలైన వివరాలన్నీ కూడా ఈ సైట్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈ అప్లై ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత టీచర్ కింద అప్లై చేసుకున్న తర్వాత ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది చేస్తారన్నమాట. అంటే మీ యొక్క రెజ్యూమ్ పంపించిన తర్వాత మీ రెజ్యూమ్ అనేది ఆ యొక్క జాబ్కి సూటబులా కాదని చెప్పేసి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారన్నమాట. స్క్రీనింగ్ అయిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక వీడియోలో డెమో అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ డెమో అనేది వాళ్ళ తాలూకా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డెమోని చూసి మీరు ఓకే అనుకున్నట్లయితే నెక్స్ట్ మీకు టీచర్ ఆన్ బోర్డు ట్రైనింగ్ ఇస్తారనమాట. మీకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి మీకు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆన్లైన్ సెషన్స్ మీరు ఇంకా ట్యూటరింగ్ అనేది పిల్లలకి చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఒక 5 స్టెప్స్లోనూ సింపుల్గా వితిన్ వీక్లోనూ మీరు అప్లై చేసినటువంటి ఒక వితిన్ వీక్లోనూ మీరు అక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నదన్నమాట. ఇంకా కాకుండా ఇంకా వీళ్ళు డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే ఎఫ్ఏక్యూస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్గా మీరు చదవండి. నేను మెయిన్గా హెడ్లైన్స్ అన్నీ కూడా నేను చెప్తాను, మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంకేదన్నా సరే డౌట్ ఉన్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక్కొక్కటి కూడా చూద్దామండి. ఏంటంటే ఇక్కడ మొదటిగా ఇచ్చినటువంటిది ఈ ఎఫ్ఏక్యూస్లో మొదటిగా ఇచ్చింది ఏంటంటే, సో ఇది ఎంత టైం పడుతుంది వేదాంతంలో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి అంటే ఇక్కడ వితిన్ ఈ వీక్ టైంలోనూ మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కంప్లీట్ అయినంత వరకు కూడాను ఒక 1 వీక్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి వేదాంతంలో మనం చెప్పడానికంటే, సో ప్రజెంట్ ఉన్నటువంటి బయాలజీ కావచ్చు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్, ఫ్రెంచ్, జర్మనీ, సోషల్ స్టడీస్, కెమిస్ట్రీ, సో ఈ మ్యాథమెటిక్స్ మొదలైనటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడాను ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో హౌ మచ్ డస్ అన్ యావరేజ్ అంటే 15,000 రూపీస్ యావరేజ్గా అంటే సంపాదించవచ్చు. 2 అవర్స్ ఒక 2 గంటలు చెప్తే 15,000 అని చెప్పేసి అంటున్నారు. అదే మీరు ఇంకా ఎక్కువగా చెప్పినట్లయితే 18 నుంచి 20,000 వరకు కూడా మీరు ఎర్న్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇనిషియల్గా వీళ్ళు డ్యూరేషన్ ఇచ్చినటువంటి టైమింగ్ మనకి కన్వీనియంట్ కాకపోయినట్లయితే ఏం చేస్తారని చెప్పేసి అంటే, వాళ్ళు 4 నుంచి 10 వరకు ఇచ్చారంట. ఆ మధ్యకాలంలో మీరు ఒక 3 అవర్స్ చూస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో వాట్ ఆర్ ది బేసిక్ రిక్వెస్టేషన్స్ ఆన్లైన్ ట్యూటరింగ్ సెషన్స్ వేదాంతు. మెయిన్గా ఏముండాలంటే డెస్క్టాప్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. 4 GB ర్యాము, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఈ సెటప్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, చాలామంది కూడా మన వీడియోస్ చూస్తున్నారు, వెల్ అండ్ గుడ్, సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే వీడియోస్ చూసి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే లైక్ చేసి ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జాబ్ లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడాను మనం ఒక వే కల్పించినట్టు అవుతుంది. ఓకే, డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఈవినింగ్ 4 నుంచి 10 లోపు మనం ఈ మధ్యకాలంలో ఒక 3 అవర్స్ మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కంప్యూటర్ నాలెడ్జ్ మామూలుగా ఉంటే సరిపోతుంది, పెద్ద అడ్వాన్స్డ్ ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా వాట్ విల్ యూ గివ్ ఇన్ ది ట్రైనింగ్ కండక్ట్ దీస్ ఆన్లైన్ సెషన్స్. డెఫినెట్గా వాళ్ళు ట్రైనింగ్ మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. వీల్ ఐ రిసీవ్ ది టెక్నికల్ సపోర్ట్ ఏమన్నా కావాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ కూడా మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. వాట్ ఈస్ ది ఫ్రీక్వెన్సీ పేఅవుట్స్ ఏ విధంగా ఉంటాయంటే మంత్లీ బేసిస్ ఇస్తారు. అది కూడాను ప్రతి నెల కూడాను 5వ తారీఖు లోపే మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవ్రీ మంత్ బిఫోర్ 5th ఆ విధంగా పేమెంట్ అనేది చేస్తారనమాట. కెన్ ఐ సెట్ మై ఓన్ ప్రైసెస్. సో వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కాకుండా ఇంకా నా ఓన్ ప్రైసెస్ కూడా నేను చెప్పొచ్చు, అంటే పర్ అవర్కి నేను ఎంత తీసుకుంటానని చెప్పేసి అంటే డెఫినెట్గా మీరు ఆ విధంగా డిమాండ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. మీకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉంది, నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పర్ట్ అనుకోండి, డెఫినెట్గా మీరు డిమాండ్ చేయొచ్చు అనమాట. నాకు పర్ అవర్కి ఇంత ఇస్తారా అని చెప్పేసి మనం అడగవచ్చు అనమాట. సో మనం ఏమన్నా పే చేయాలంటే టీచర్గా మీ జాయిన్ అయిన తర్వాత మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట.
డూ ఐ నీడ్ సైన్ ఎనీ కాంట్రాక్ట్ మనం ఏమన్నా సైన్ చేయాలంటే ఎటువంటి కాంట్రాక్ట్ కూడా మీరు సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఏ విధమైనటువంటి కాంట్రాక్ట్ సైన్ మీద బాండ్ మీద సైన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఎప్పుడైనా సరే కంపెనీకి సంబంధించినటువంటి FAQs తప్పనిసరిగా చదవండి ఫ్రెండ్స్. చదివినట్లయితే వాళ్ళు అసలు ఏం చెప్తున్నారో మనకి ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చే డౌట్స్ మనం ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలనేవి మన జాయిన్ అవ్వడానికి ముందే మనకి ఈ డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై అవుతాయి. అప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ వస్తాము. దీనికి మనం రిజ్యూమ్ పెట్టుకోవచ్చా పెట్టక్కర్లేదా, ఇందులో మనం జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వక్కర్లేదని చెప్పేసి 100% ఒక డెసిషన్కి మనకు వస్తాం అనమాట. సో తప్పకుండా ఇకపైన ఎటువంటి జాబ్కి అప్లై చేసినా ఆ జాబ్లో ఇచ్చినటువంటి FAQs తప్పకుండా చదవండి ఫ్రెండ్స్. ఓకే, ఇది మై రిక్వెస్ట్. నెక్స్ట్, హౌ కెన్ ఐ క్రియేట్ కంటెంట్ ఫర్ హ్యాండ్లింగ్ మై సెషన్స్. కంటెంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే వేర్ యూ కెన్ క్రియేట్ ద షేర్ అండ్ ఎవాల్యూట్ కంటెంట్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ అండ్ ప్రోగ్రెషన్. సో స్టూడెంట్స్ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అని మీరు 1-2 క్లాసులు తీసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. దాని ప్రకారం మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రజెంట్గా ఏంటంటే మేజర్ సిటీస్లో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో మెయిన్గా ఈ వేదాంతకు సంబంధించినటువంటి హెల్తీ మిక్చర్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ టీచర్స్ ఫ్రమ్ ది ఎవ్రీ కన్సర్న్ ఆఫ్ ది ఇండియా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆన్లైన్లో ఫ్రీలాన్సర్గా చాలామంది కూడా ఇంకా వర్క్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి నెక్స్ట్ డాష్ బోర్డ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు జూమ్ ద్వారా మీరు మీ యొక్క డెమో అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీకి సంబంధించి వేవ్ ప్లాట్ఫామ్ అని ఒకటి ఉంది. అదేవిధంగా అవర్ స్టూడెంట్ రిజల్ట్స్, రీడ్ అవర్ పేరెంట్ అండ్ స్టూడెంట్ టెస్టిమోనియల్స్, మాస్టర్ టాక్ ఫ్రమ్ ది అవర్ ఆల్రెడీ వేదాంతులో జాయిన్ అయ్యి మాస్టర్స్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి లింకు, అదేవిధంగా పేరెంట్స్ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారో వాటికి సంబంధించినటువంటి లింకు, స్టూడెంట్స్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి లింకు, ఈ విధంగా లింక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఫ్రీ అయినప్పుడు ఓపెన్ చేసి చూడండి. తప్పకుండా చూడండి, మీకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫుల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఏజ్, ఇప్పటివరకు మీ యొక్క ఏజ్ ఎంతైతే అంత క్యాలిక్యులేషన్ చేసి వేస్తారు. జెండరు, ఈమెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబర్ అనేది ఈమెయిల్ అడ్రస్ కూడాను మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి మనకి అది ఒకటే ఆధారం కాబట్టి ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎటువంటి తప్పు లేకుండా ఇవ్వండి. ఇండియా ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కాబట్టి నెక్స్ట్ రెసిడెన్స్ స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. మీ యొక్క సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క సిటీ యొక్క పిన్ కోడ్ ఇస్తారు. విచ్ రోల్ యూ వాంట్, మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారు, మెయిన్ టీచరా, డౌట్ సాల్వింగా, లేదంటే మానిటర్ టీచర్, ఈ విధంగా 3 రకాలైనటువంటి ఉన్నాయి. మీరు ఏది చేయాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. డౌట్ సాల్వింగ్ టీచర్ ఆర్ ఎక్స్పర్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటాను. మీరు ఇంకా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకుంటే మెయిన్ టీచరు, లేదా స్టూడెంట్కి మెంటర్ అంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ వీటికి సంబంధించినటువంటి కూడా ఎక్స్ప్లెనేషన్ చేయటం అనమాట. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రేడ్, ఏ గ్రేడ్ మీరు చెప్తామనుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్, సెకండ్ స్టాండర్డా, థర్డ్ నుంచి ఫిఫ్త్, 6th to 8th, 9th to 10th, లేదా 11th అంటే 10th తర్వాత 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ వాళ్ళగా సైన్స్ మీ యొక్క సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మీరు చూస్ చేసుకుంటారనమాట. అదేవిధంగా ఇక్కడ స్టేట్స్ గ్రేడ్ చూసుకుంటారు. CBSE చెప్తారా లేకుంటే ICSE, ఏ సిలబస్ మీరు చెప్పగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు అనుకుంటే ఆ యొక్క గ్రేడ్ అనేది మీరు ఇస్తారు. ఇచ్చి ఇవన్నీ కూడా చూస్ చేసుకున్న తర్వాత టీచింగ్ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్టు టీచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సైన్స్ అయితే సైన్స్, ఇంగ్లీషా, మ్యాథమెటిక్సా, లేదంటే మెంటల్ ఎబిలిటీనా, బయాలజీనా, ఇంగ్లీషా, మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది మీరు ఏది చెప్పగలుగుతారో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఇంకా సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం, అంటే ఈ సబ్జెక్ట్స్ కాదు ఇవి, మీరు ఏ లాంగ్వేజెస్ మీరు మాట్లాడగలుగుతారు, అదేవిధంగా రాయగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మీరు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడగలుగుతారో రాయగలుగుతారో ఆ లాంగ్వేజ్ మీద మీరు టిక్ చేసుకోండి. ఎన్ని లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. హిందీ వచ్చిన వాళ్ళు హిందీ పెడతారు, తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ కూడాను టిక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా టెక్నికల్లీ కమ్యూనికేట్ అంటే మీరు వాళ్ళు మీకు మాట్లాడటానికి వీలుగా మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. సో మనం అందరూ తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అని పెట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదా ఇంగ్లీష్ అని పెట్టినా ఇబ్బంది అయితే ఏమీ రాదనమాట. నెక్స్ట్ అవైలబిలిటీ, ఎంగేజ్మెంట్, లుకింగ్ ఫర్ ది వేదాంతు. సో మీరు ఏ టైంలో అవైలబుల్గా ఉంటారని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో
జనరల్గా మీకు ఏదైతే టైమింగ్ అవైలబుల్ ఉంటుందో ఆ యొక్క టైంని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ అవైలబిలిటీ అండ్ టైమ్ మేనేజ్మెంట్ లుకింగ్ ఫర్ ది వేదాంత్. ఫుల్ టైం రోల్కి ఒకవేళ చేసినట్లయితే ఏ టైం, ఇది పార్ట్ టైం సంబంధించినటువంటిది. ఇక్కడ ఫుల్ టైము మీరు చేయాలనుకున్నట్లయితే ఏ టైంలో అవైలబుల్గా ఉంటారో అది టిక్ చేసుకుంటారు. ఆర్ యూ రెడీ టు రీలొకేట్ బెంగళూరు ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ యూ ఫుల్ రోల్ విచ్ రిక్వైర్స్ ది ప్రెజెన్స్ ఇన్ బెంగళూరు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినైతే ఫుల్ రోల్కి బెంగళూరు వస్తారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. మీరు ఓకే అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నట్లయితే అవి కూడా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టిన తర్వాత అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డ్ అయిన తర్వాత మీరు వాళ్ళే మీకు కాల్ చేసి మీ యొక్క డెమో అది చూసిన తర్వాత మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.